హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం మెట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీలో పై చార్ట్ గురించి తెలుసుకుందాం అండి. సో ఈ పై చార్ట్ ఏంటంటే అండి, మనకి ఎక్కువ పర్సెంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర. సో 5 సబ్జెక్టుల్లోనూ ఓకే డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మనకి. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో మనకి ఎంత పర్సెంట్ వచ్చింది అని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఈ పై చార్ట్లోని మనం అలా చూడగానే పలానా సబ్జెక్ట్లో ఎంత పర్సెంట్ వచ్చింది, పలానా సబ్జెక్ట్లో ఎంత పర్సెంట్ వచ్చిందని చాలా ఈజీగా మనకి విజువలైజ్ అవుతుంది అనమాట అండి. సో ఇలా ఈ పై చార్ట్లు చాలా చోట్ల ఉపయోగపడతాయండి. ఎక్కువ మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడతాయి అనమాట. అంటే ఏ ఏ సబ్జెక్ట్లో, నేను సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో ఒక డిఫరెంట్ సినారియో వస్తే ఇంకో డిఫరెంట్ సినారియోలో అనమాట. సో ప్రస్తుతం నేను సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనుకుందాం, లేకపోతే కాలేజ్ అనుకుందాం. కాలేజీలో ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్, సో పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, ఇందులో 20% ఆఫ్ ఉన్నారు, ఇందులో 40% ఉన్నారు, 50%, 60%. సో మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకునే బదులు ఆ డేటాను తీసుకొచ్చి ఇందులో పెట్టామనుకోండి, చాలా ఈజీగా క్విక్గా ఓకే మనకి డేటాని విజువలైజ్ చేస్తుందండి పై చార్ట్. సో ఆ పై చార్ట్ వల్ల మనకి ఏంటంటే ఇందులో ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనే విషయాలు మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అనమాట అండి. సో మీకు అందుట్లో ఇప్పుడు నేను ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనేవి మీకు చూపిస్తానండి. సో ఓకే, సో మనం ఫస్ట్ ఇది చేయాలి అని అంటే మెట్ప్లాట్లిబ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో ఫ్రమ్ మెట్ప్లాట్లిబ్ ఇంపోర్ట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ. ఓకే అండి. సో మెట్ప్లాట్లిబ్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక శాంపిల్గా ఒక డేటా తీసుకుందామండి. ఓకే, సో మనం శాంపిల్గా డేటా ఎలా తీసుకుందాము, ఓకే సబ్జెక్ట్సే అనుకుందాం అండి కాసేపు. ఓకే వాటి మార్క్సే అనుకుందాం. ఇందాక ఏ ఎగ్జాంపుల్ అయితే మాట్లాడుకున్నాం అదే ఎగ్జాంపుల్ని మనం ఓకే ఇక్కడ ఇందులో పెడదాం. ఓకే, సో ఫస్ట్ మార్క్స్ అని పెడదామండి. సో మార్క్స్ ఈక్వల్ టు రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 5 సబ్జెక్ట్స్ తీసుకున్నాము, 5 మార్క్స్ వేద్దాం. ఎగ్జాంపుల్గా ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 50, ఇంకో దాంట్లో 65, ఇంకో దాంట్లో 70, ఓకే ఇంకో దాంట్లో 80. ఓకే ఎన్ని అయినాయండి, 5 సబ్జెక్ట్స్ అయినాయి. సో 5 సబ్జెక్ట్స్లో 5 డిఫరెంట్ మార్క్స్ ఇస్తానండి. ఓకే అండి. సో ఇప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ని మనం పై చార్ట్లో పెడదామండి. సో పై చార్ట్లో పెడితే వాటి పర్సంటేజ్ ఏంటో అనేది చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ పిఎల్టీ. మనం ఇంతకుముందు లైన్ గీయాలంటే ప్లాట్ అని పెట్టామండి, బార్ గీయాలంటే బిఏఆర్ అని పెట్టాం. ఇక్కడ పై చార్ట్కి పిఐఈ అని పెడితే సరిపోద్దండి. ఓకే ఇందులో మార్క్స్ని పాస్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఏ మార్క్స్ అయితే ఆ మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ని పాస్ చేసి పిఎల్టీని షో చేయాలన్నమాట. షో ఖచ్చితంగా చేయాలి. చూసారా పై చార్ట్ వచ్చేసింది. సో ఇందులో ఏ పర్సంటేజ్, కానీ ఇక్కడ ఏం పర్సంటేజ్ లేవు, ఏ కలర్ దేంతో తెలియదు మనకి. సో ఇలాంటి సందర్భంలో ఇంకొక రకంగా కూడా మనం ఇంకొక వేరియబుల్ యూజ్ చేసి చేయొచ్చండి. ఎలాగో చూపిస్తాను చూడండి. సో మనం ఇక్కడ లేబుల్స్ అని యూజ్ చేసి ఓకే లేబుల్స్ అని యూజ్ చేసి లేబుల్స్ ఈక్వల్ టు మనం ఈక్వల్ టు పెట్టిన తర్వాత మరి ఇవన్నిటికీ ప్రతిదానికి లేబుల్ ఇవ్వాలి కదండి. సో ఇక్కడే ఇవ్వలేము కదండి మనకి, సో పెద్దది అయిపోద్ది. సో మనం బయట ఇంకొక చార్ట్ ఎక్కడైనా లేబుల్స్ అని ఇచ్చుకుని ఈక్వల్ టు ఆ లిస్ట్ ఇచ్చేద్దామండి. ఒక 5 సబ్జెక్టులు కాబట్టి మనం ప్రస్తుతానికి 5 సబ్జెక్టులు ఎలాగనుకున్నామంటే, సో మన తెలుగు వాళ్ళం కదండి, TELUGU తెలుగు అని ఒక సబ్జెక్ట్ ఇస్తాను. ఓకే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఓకే సైన్స్, మనకి సోషల్ అని ఒకటి ఉందండి. సో ఇప్పుడు SOCIAL సోషల్. ఓకే సో ఈ జనరల్గా సబ్జెక్ట్స్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇవి లేబుల్స్ అనే ఒక వేరియబుల్లో సేవ్ చేసి పెట్టారనమాట ఈ లిస్ట్ని. దాన్ని ఆ లేబుల్స్ని
ఆ లిస్ట్ని ఏదైతే ఉందో ఇక్కడ కానీ ఇచ్చామనుకోండి, అంటే లేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్స్ అని రాశాను, ఇక్కడ ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చండి మన ఇష్టం. ఓకే, ఇక్కడ కావాలంటే సబ్జెక్ట్స్, సో మన క్లారిటీగా ఉంటుంది, సబ్జెక్ట్స్ అనే పెట్టుకుందాం. ఓకే అండి, సో సబ్జెక్ట్స్ అని ఇక్కడ ఇచ్చాను. ఓకే అండి, సో ఇప్పుడు చూడండి, రన్ చేసి చూస్తాను మళ్ళీ. చూసారా, ఏ కలర్ దగ్గర ఆ కలరు, మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసిందండి. సో నేమ్ అయితే వచ్చింది మనకి ఇక్కడికి, బాగానే ఉంది. ఓకే, కానీ పర్సంటేజ్ ఏదండి, పర్సంటేజ్ లేదు కదా. సో ముందు మనకి పర్సంటేజ్ కూడా కావాలి కదా, దేంట్లో ఏ సబ్జెక్ట్లో ఎంత పర్సెంట్ వచ్చింది అనేది కావాలి కదండి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చండి, ఇంకొక యాట్రిబ్యూట్ ఉంటుందండి ఇక్కడ మనకి పైలోనే ఇంకో యాట్రిబ్యూట్ ఉందండి. ఆ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటంటే, ఓకే, ఆటో ప్యాక్ట్ అనమాట అండి. ఓకే, ఇక్కడ మనం ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తే తెలిసిద్ది అనేది, ఆటో పీసీటీ, ఆటో ప్యాక్ట్. దీంట్లో మనం ఏం చేయాలంటే, ఇది ఒక కోడ్ అండి. సో స్టార్, ఓకే, 1.1 ఎఫ్ పర్సంటేజ్, ఓకే, నాట్ స్టార్, ఫస్ట్ స్టార్ అన్నాను, స్టార్ కదండి. సో పర్సంటేజ్ అన్నమాట. ఇది దీన్ని సింగిల్ కోట్స్లో పెట్టామనుకోండి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తానండి. చూసారా, ఇది గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం మనకి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, ప్రస్తుతానికి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఏమండి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి, పర్సంటేజ్లో వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇది గుర్తుపెట్టుకున్నానని చెప్పాలని అంటే, ప్రతిసారి చేసినప్పుడల్లా నాకు ఇది గుర్తుంటుంది. సో అందుకని నాకు గుర్తుపెట్టుకుంటాను దాన్ని అండి. ఇప్పుడు చూడండి మీరు, ఇంగ్లీష్లో 16.4% అనమాట మనకి వచ్చిన మార్కులు. అలాగే మ్యాథ్స్లో 21. ఇవన్నీ కలిపితే మనకు 100 అవుతుందండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా పర్సంటేజ్ కలిపామనుకోండి 100% అవుతుంది. అంటే పై చార్ట్ అనేది ఒక 100% పై చార్ట్ అనమాట. దాంట్లో నాకు మ్యాథ్స్ ఎంత వచ్చింది, ఇంగ్లీష్ ఎంత వచ్చింది, తెలుగు ఎంత వచ్చింది, సోషల్ ఎంత వచ్చింది, అలాగే సైన్స్ ఎంత వచ్చింది. అన్నిటికంటే తక్కువ ఎందులో వచ్చిందండి, తెలుగులో వచ్చిందనమాట. సో ఎందుకంటే తెలుగే చూడండి 40 ఉంది, చూసారా, గమనించారా. సో అలాగా మనం పర్సంటేజ్ని, వాటి లేబుల్ని ఈ పై చార్ట్లో ఈజీగా విజువలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది మనకి ఏ సబ్జెక్ట్లో వచ్చిందని. ప్రతిదీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు మనం పై చార్ట్లో. అయితే దీన్ని ఇంకా డెకరేషన్ కూడా చేయొచ్చండి. డెకరేషన్ అంటే ఏంటంటే అండి, మీకు చూపిస్తాను చూడండి. అంటే డెకరేషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దీనికి మనం రకరకాల కలర్స్ మనకు నచ్చిన కలర్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయండి, రకరకాల కలర్లు ఉన్నాయి. లేదు నేను నాకు కావాల్సిన కలర్లు పెట్టుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దానికి కూడా ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ అండి ఇది. సో కలర్స్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ మనం లిస్ట్ ఇవ్వాలి. సో ఆ లిస్ట్ ఇక్కడ ఇస్తే చాలా పెద్దదైపోద్ది కాబట్టి నేను బయట ఇస్తున్నానండి లిస్టు. సో ఓకే, సో కలర్స్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఒక లిస్ట్ ఇస్తామండి. 5 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 5 సబ్జెక్టులకి 5 కలర్స్ ఇద్దామండి. ఓకే అండి, సో రెడ్, ఓకే, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఓకే, ఇంకొక కలర్ అండి, ఇంకొక కలర్ ఏమిద్దాం, రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఓకే, ఇంకో కలర్ ఆరెంజ్ ఇద్దామండి. ఓకే అండి, ఆరెంజ్, ఫైన్. ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ కలర్స్కి కలర్స్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏ కలర్స్ అయితే సబ్జెక్టులకి ఇచ్చామో ఆ కలర్స్ మాత్రమే ఇక్కడ కనపడతాయండి. చూసారండి, ఇక్కడ చూస్తే మీరు తెలుగుకి రెడ్ ఇచ్చాను. సో తెలుగుకి రెడ్ వచ్చింది, చూసారు ఇక్కడ రెడ్, తెలుగు దగ్గర రెడ్ కలర్ వచ్చింది. ఆరెంజ్ కలర్ దేనికి ఇచ్చాం మనం, సోషల్కి ఇచ్చాం. సో సోషల్కి ఆరెంజ్ కలర్. సో అలాగా మనకు నచ్చిన కలర్లని వీటికి అసైన్ చేయొచ్చు అనమాట. ఇలా కూడా చేయొచ్చు అనమాట అండి. సో ఇంతేకాకుండా ఇంకా దీన్ని డెకరేట్ చేయొచ్చండి కావాలనుకుంటే. ఇప్పుడు చూడండి, ఇది ప్లెయిన్గా ఉంది కదండి, దీనికి ఒక మనకి ఎలా ఇవ్వచ్చు అంటే అండి,
ఒక ఎడ్జ్ కలర్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఎడ్జ్ కలర్ అంటే ఐ మీన్ ఇక్కడ చూసారా, ఇక్కడ మధ్యలో చూస్తే మీరు వైట్కి గ్రీన్కి ఆరెంజ్కి మధ్యలో ఆ రెండు కలిసిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక లైన్ ఉంటే, ఏదో ఒక లైన్, సమ్ వైట్ లైన్ కానీ బ్లాక్ లైన్ కానీ ఏదన్నా అని ఒక లైన్ ఉంటే ఒక ఎన్ని విడివిడిగా ఉన్నాయని మనకి ఒక డెకరేషన్, అంతే, అంతకంటే ఏం కాదని ఎదుటి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పై చార్ట్లో సో ఒక డెకరేషన్ చేయొచ్చు అనమాట దీన్ని. సో ఇక్కడ ఇంకో డెకరేషన్ చేస్తాను చూడండి. సో ఆ డెకరేషన్ ఏంటంటే మనకి ఎడ్జ్లో కలర్ బ్లాక్ కలర్స్ వేస్తానండి. అంటే ప్రతి ఒక్క పార్ట్కి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. సో ఓకే, సో దాని యొక్క అట్రిబ్యూట్ నేమ్ ఏంటంటే చూడండి, వెడ్ వెడ్జీ ప్రాప్స్ అండి. ఓకే, ఇదనమాట అండి అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ని యూస్ చేసి ఓకే దీంట్లో కర్లీ బ్రాకెట్స్లో అండి ఎడ్జ్ చూడండి, ఇక్కడ ఎడ్జ్ కలర్ ఈజీగా ఉంది వర్డ్ కూడా, ఎడ్జ్ కలర్. ఓకే, ఎడ్జ్ కలర్ అని చెప్పి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇక్కడ ఇచ్చామనుకోండి. సో నేను బ్లాక్ ఇస్తాను, బ్లాక్ అయితేనే బాగుంటుంది అంతటితో. ఓకే, ఆ కలర్ ఇచ్చామనుకోండి, ఆ కలర్ దానికి అప్లై అయిపోతుంది. చూసారా, ఇదిగో ప్రతి చోట అప్లై అయిపోయింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నానండి. సో ప్రతి చోట బ్లాక్ కలర్ అప్లై అయిపోయింది. చూసారా, అదనమాట. ఇలాగా సో ఈ పై చార్ట్ని మనకి అవతల వాళ్ళకి ప్రజెంటేషన్కి ఇవ్వడానికి మనం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇదొక్కటే కదండి, ఇంకా మనం చేయొచ్చు అనమాట. ఎలాగంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాడో కావాలనుకోండి దీనికి, అంటే ఈ ఇచ్చిన బ్లాక్ ఉంది చూసారండి, దానికి మనం షాడో ఇవ్వాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ షాడో కూడా ఇవ్వచ్చు అనమాట అండి. చూడండి, షాడో ఈక్వల్ టు డిఫాల్ట్గా అది ఫాల్స్లో ఉంటుందండి. సో ట్రూ చేసాం అనుకోండి, కామా ఇవ్వలేదు, సారీ. ఓకే, డిఫాల్ట్గా కామా చేస్తే చూసారా ఒక షాడో లాగా కూడా వస్తుంది. గమనించారా లేదా మీరు? ఓకే, సో అలాగా చేయొచ్చు అనమాట. సో ఇందులో ఇంకా ఒకటి ఉందండి, ఎక్స్ప్లోడ్ అనేది. ఎక్స్ప్లోడ్ ఏంటంటే అండి, చూపిస్తాను చూడండి మీకు. ఇది కూడా మనం ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, ఏదో ఒకటి ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు రెడ్ తెలుగు పార్ట్ ఉందనుకోండి, తెలుగు పార్ట్ మనకి కొంచెం పైకి చూపించాలి. రీజన్ ఏంటంటే అది కొంచెం తక్కువలో ఉంది కాబట్టి. సో అలాంటప్పుడు ఒక అట్రిబ్యూట్ ఉంది ఇక్కడ, ఎక్స్ప్లోడ్ అనమాట. EXPLOD ఎక్స్ప్లోడ్ ఈక్వల్ టు ఫైన్. ఈ ఎక్స్ప్లోడ్ ఈక్వల్ టు దగ్గర మనం ప్రతి దానికి, అంటే ఇప్పుడు రెడ్, బ్లూ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అని ఉన్నాయి కదండి సబ్జెక్టులు. సో ఏ సబ్జెక్టు మనకి పైకి ఇలా లేచి, అంటే ఒక కేక్ ముక్కలాగా ఇలా పైకి లేచి ఎలా చూపించాలి అన్న విషయాన్ని చెప్పాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే, వద్దు అనుకున్నవన్నీ కూడా ఒక జీరో ఇచ్చి, కావాలి అనుకున్న దాన్ని చిన్న మార్జిన్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం లెగిసిద్ది అనమాట. చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేద్దామంటే మార్జిన్ అని రాద్దామండి. ఎందుకంటే మార్జిన్ ఎందుకు రాసానో మీకు చూపిస్తాను. మార్జిన్ ఈక్వల్ టు ఓకే 0 0 0 0 0 5 zeros, 5 సబ్జెక్ట్స్, 5 zeros. సో ఫస్ట్ జీరోకి 0.1 పెడుతున్నానండి. ఓకే, 0.1 అని పెడుతున్నాను. ఓకే, ఈ మార్జిన్ని ఓకే ఈ ఎక్స్ప్లోడ్కి పెట్టా. ఓకేనండి. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. చూసారా, ఆ తెలుగు ఒకటే మనకి ఆ ముక్క ఏదైతే ఉందో చిన్న ముక్క ఇలా పక్కకు వచ్చినట్టు, అది తక్కువగా వచ్చింది మనకి అని తెలియడం కోసం మనం ఇలా ఎక్స్ప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలివేట్ అవుతుంది అనమాట మనకి ఈ ఒక్కటి. అర్థమైందా మీకు? సో 0.1, ఈ 0.1 నేను ఈ లాస్ట్లో పెట్టాను అనుకోండి. చూడండి, లాస్ట్లో పెడతాను 0.1. ఓకే, అది కూడా ఎక్స్ప్లోడ్ అవుతుంది. చూసారండి. సో అలాగ దేనికి పెడితే అది ఇలాగ బయటకు వస్తుంది అనమాట, కొంచెం బయటకు వచ్చింది ఇలాగా. అంటే ఏం లేదండి, అక్కడ మార్జిన్ క్రియేట్ అవుతుంది అనమాట దాని దగ్గర, అంతకంటే ఏం కాదండి. ఓకే అండి. సో అలాగా మనం రకరకాలుగా ఈ పై చార్ట్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకే అండి. నాకు తెలిసింది చెప్పానండి. ఓకేనండి. బాయ్ అండి.